హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ కానుకగా పేదల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రకటించింది. జనవరి 3, 2025న 1,00,000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యం వహించుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా పేద కుటుంబాలకు మౌలిక అవసరమైన గృహాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇకపోతే వీడియోలకే తెలిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నిర్మించిన 1,00,000 గృహాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ పథకం క్రింద గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరుగుతుంది. మార్చి నాటికి మొత్తం 6.40 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, చేనేత వంటి అండర్ ప్రివిలేజ్ వర్గాలకు అదనపు ఆర్థిక సాయం అందుబాటులో ఉంది. ఎస్టీలకు 15,000, ఎస్టీలకు 7,500, చేనేత కార్మికులకు 5,000. లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలుగా గుర్తింపు పొందాలి. ప్రభుత్వం నిర్దేశించే మాదిరిలో ఆదాయ పరిమితి పాటించాలి. పథకం కోసం అప్లై చేసినప్పుడు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా పేదల మధ్య ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం మరియు పంపిణీ ప్రక్రియ తక్షణమే పూర్తి కావడం జరిగింది. పేదల జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయని ప్రభుత్వం ఆశ వ్యక్తం చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు సులభవంతం చేయడం జరుగుతుంది. అవసరమైన నిధులను కూడా అందించడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అట్లాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.